ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జైలు నుంచి విడుదలైన తరువాత మాచర్లకు పయనమయ్యారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్లలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. జంట హత్యల కేసులో 99 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయనకి బెయిల్ రావడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి విడుదలయ్యారు. టీడీపీ నేతల హత్య కేసులో A6 గా ఉన్న పిన్నెల్లికి నిన్న గురజాల కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆ పత్రాలను ఇవాళ జైలు అధికారులకు అందించారు పిన్నెల్లి తరఫున లాయర్లు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆయన్ని విడుదల చేశారు. పిన్నెల్లికి వైసీపీ నేతలు, ఆయన అభిమానులు జైలు బయట పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని స్వాగతం పలికారు. అనంతరం మాచర్లకి బయలుదేరారు ఆయన. దీంతో అప్రమత్తమైన పోలీసులు మాచర్లలో 144 సెక్షన్ ని అమలు చేశారు. గత ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండపాడుకు చెందిన జవ్విరెడ్డి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ అన్నదమ్ములపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి A6 గా ఉన్నారు. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి A7 గా ఉన్నారు. దీంతో కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న ఈ ఇద్దరు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో గత ఏడాది డిసెంబర్ 11న లొంగిపోయారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయాక నెల్లూరు జైలుకి రిమాండ్ కిందకి తరలించారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న పిన్నెల్లి ఇప్పుడు బెయిల్ పై బయటకొచ్చారు. టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా జరిగిన హత్య కేసులో తమను కావాలని ఇరికించారని అంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 99 రోజులు మానసిక క్షోభ పెట్టారని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పిన్నెల్లి హెచ్చరించారు. వెల్దుర్తి మండలం గుళ్లపాడు గ్రామంలో తెలుగుదేశం 2 వర్గాలకు సంబంధించి జరిగిన గొడవలో అక్రమంగా, అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో 2 వర్గాలకు సంబంధించి అక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ 2 ఆధిపత్య పోరు 2 వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది.